సంపాదించుకోవచ్చు, ఒక బిజినెస్ పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఈ బిజినెస్కి పెట్టుబడి లేదు అని ఇవే నాకు అర్థమైంది. ఇంకా బిజినెస్ అనగానే ఏదో ఒకటి సేల్ చేయాలి అని ముందు నుంచి తెలుసు. సో ఇందులో ఏముంది, మన సేల్ కూడా లేదు, నాకు కావాల్సింది నేను కొనుక్కోవాలి అంటే కొనే వాళ్ళని తయారు చేయాలి, అంతే నాకు అర్థమైంది. సో గంట అయింది, ప్లాన్ అయితే అంతగా అర్థం అవ్వలేదు, సప్లిమెంట్ కోసం ఇవన్నీ చెప్పారు కానీ అర్థం అవ్వలేదు. కానీ ఇందులో మనము నాకున్న ఖాళీ టైంని ఇన్వెస్ట్ చేస్తే డెవలప్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఓకే నేను చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఐడి వేశాడు. ఐడి ఫ్రీ కదా, ఐడి ఫ్రీ కదా, ఫ్రీ ఐడి, మనకేమైనా ప్రాబ్లం లేదు కదా, ఫ్రీగా ఐడి వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇంకేం చేయాలని అడగాము. అంటే ప్రతి క్షణం కూడా ఏం చేయాలి అని అడగమంటే తెలుసుకొని ముందుకు వెళ్ళాం అనమాట. ఓకేనా, ఈ బిజినెస్ కోసం నాకేం తెలియదు. ఎందుకంటే ఏదైనా తెలియాలంటే మనకంటే ముందు ఎవరు తెలిసి ఉండాలి కదా. మన ఫ్యామిలీలో ఎవరైనా నెట్వర్క్ చేసే ఉంటే, నెట్వర్క్ ద్వారా సంపాదించే ఉంటే మనకి తెలుస్తుంది కాబట్టి నాకు తెలుసు అని అనుకుని వెళ్ళిపోవచ్చు. సో నా ఫ్యామిలీలో ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఈ బిజినెస్ నాకు కొత్త కాబట్టి ప్రతిదీ కూడా అప్లైనర్ దగ్గర తెలుసుకుంటూ, మీటింగ్ ట్రైనింగ్లో తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో నేను ఏం చేయాలి, నేను చేస్తాను, నాకు బిజినెస్ నచ్చింది, నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు సరే ఫ్రీగా ఐడి వస్తుంది, ఐడి వేసుకుంటే ఐడి వేశారు. ఇంకేం చేయాలి అంటే మీ ఇంటికి ఏం కావాలి, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్లో మీ ఇంట్లో ఏం వాడుతున్నాడు అవన్నీ ఇక్కడ కొనుక్కోవాలంటే నాకు కూడా అది కూడా నచ్చింది. ఎందుకంటే నువ్వు బయట కొనాలి, అది ఎక్కడ కొనమంటారు. బయట కొనడం వల్ల నాకేమైనా ఆపర్చునిటీ వస్తుందా రాదు. ఎక్కడ కొనుక్కుంటే నాకు ఆపర్చునిటీ వస్తుంది, అది కూడా నాకు నచ్చింది, హ్యాపీగా కొనుక్కున్నాను. తర్వాత ఇంకేంటి అర్థమైందంటే బయట కొనుక్కుంటే కెమికల్తో తయారయ్యే వస్తువు ఉంటుంది, ఎక్కడ కొనుక్కుంటే న్యాచురల్ ఉంటుంది. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే నాకు నచ్చాయి కాబట్టి. అంటే ఏదైనా మనం చేయాలి అంటే నచ్చాలా, నచ్చుకుంటే చేస్తామా, మనకి నచ్చితే ఇష్టపడితే దానికోసం మనం తెలుసుకుంటాం, నేర్చుకుంటాం అని ముందుకెళ్తాం, అవునంటారా కాదంటారా. సో ఇలాగ ప్రతిదీ కూడా నాకు నచ్చింది అనమాట. సో ఇది వాడితే బాగుంటుంది, హెల్త్కి మంచిది, ఇది న్యాచురల్గా కెమికల్ లేనిది కాబట్టి కొనుక్కోవచ్చు అని కొనుక్కున్నాము. వారం తర్వాత బయట కొంటే ఎంఆర్పీ కొన్నాళ్ళు ఎక్కడ మనకి డిస్కౌంట్ ఇచ్చారు, ఫ్రీ ప్రొడక్ట్స్ ఇచ్చారు, మళ్ళీ మనీ బ్యాక్ కూడా వస్తుంది. అంటే కొనుక్కున్నా సరే డబ్బులు వస్తుంది అన్నాడు, బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి, కానీ ఇక్కడ కొనుక్కుంటే కూడా డబ్బులు వస్తాయి. అంటే ఇవి నచ్చి కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత ఈ బిజినెస్లో నేను చాలా మందికి చెప్పాను, నాకు నచ్చింది కదా, బాగుంది కదా, లక్షలు సంపాదించుకోవచ్చు కదా, ఫారెన్ ట్రిప్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కదంటే నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పడం మొదలెడితే అందరూ నోనే చెప్పారు. అర్థమైందా. సో అందరు నోయే చెప్పారు. అయినా సరే నాకు ఏంటంటే ఏదైనా తెలుసుకొని చెయ్యాలి, తెలుసుకోవాలి. ఎందుకు నో అంటాడు, అది కూడా తెలుసుకుంటాం, అది కూడా అప్లైన్ దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళం అనమాట. సో చెప్పాను, నాకైతే నచ్చింది, బాగానే ఉంది, మీరు చెప్పారు. ఫస్ట్ టైంలో నేను ఓకే అయిపోయాను, ఫస్ట్ టైమే నేను కొనేసాను, ఐడి వేసుకున్నాను, చేద్దాం అన్నాను, కానీ అందరు నో అంటున్నారు అని అడిగినప్పటికీ సరే మనం చెప్పుకొని వెళ్తాము, ఎస్ వస్తుంది, ఎవరో ఒకరు జాయిన్ అవుతారు కదా, అందరూ మనము ముందుకు వెళ్ళొచ్చు. సో నో అన్న వాళ్ళని కూడా వదలకూడదు. ఎప్పుడైతే మీటింగ్ జరుగుతాయి ఆ మీటింగ్లో వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఆ మీటింగ్ వచ్చినప్పుడైనా సక్సెస్ఫుల్ పీపుల్ని చూస్తారు, అప్లైనర్స్ బాగా మాట్లాడతారు కాబట్టి చూస్తారు, ట్రైనర్ బాగా మాట్లాడతారు చూస్తారు, ఏదో ఒక దగ్గర అయితే అవుతుంది అని ఇట్లాగా మనం అనుకుని జర్నీని ముందుగా తీసుకెళ్తున్నాము. సో అయినా సరే 4 రోజులు ఎవరు జాయిన్ అయిపోయినా సరే నేను అప్పుడు నాకున్న క్యాపబిలిటీ బట్టి, అంటే మిగతా కంపెనీలో నేను అంతకంటే ముందు చూసాం, ప్యాకేజ్ ఉంటుంది, ఎంత కొనాలా అంటారనమాట. సో ఇందులో ప్యాకేజ్ లేదు, అది కూడా నాకు నచ్చింది. అంటే ఎంత కావాలో అంతే కొనుక్కోవచ్చు అంటారు కదంటారు. ఒక సబ్బుతో కూడా ఐటీ మనకి ఎక్కువ అవుతుందా లేదు, డబ్బు రాదు. ఒక సబ్బు కొంటే మనకి ఎంత వచ్చేస్తుంది, మినిమం డబ్బు రావాలంటే 20 PV చేయాలి స్టార్టింగ్, తర్వాత 40 చేయాలి, బాగా సంపాదించాలంటే CNC చేయాలి కదా. సో అప్పుడు నాకు ఉన్న అమౌంట్కి కొనుక్కున్నాను. అంటే ఎక్కడ కూడా కండిషన్ లేదండి, ఎక్కడ కూడా కండిషన్ లేదు, ఇవన్నీ నాకు నచ్చాయి. సో నేను మాత్రమే కొనుక్కున్నాను, నేను ఎవరిని కొనిపించలేకపోయాను కాబట్టి నాకు ఎంత వచ్చిందంటే నేను కొనుక్కున్న దాని మీద 17 రూపాయలు వచ్చింది. ఎంత వచ్చింది, 17 రూపాయలు వచ్చింది. అది నాకు ఇంకా చాలా మంచిగా తీసుకొచ్చింది. ఇంతకుముందు కూడా నేను చాలా కొన్నాను, ఎవరు ఇవ్వలేదు. ఇందులో మాకు డిస్కౌంట్ ఇచ్చారు, మళ్ళీ ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చారు, దాంతో పాటు డబ్బులు కూడా వచ్చిందండి. నచ్చి మళ్ళీ మొదలెట్టాం. నేను కూడా మీటింగ్ ట్రైనింగ్ వెళ్ళాము, తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. సో అలాగా 1 by 1 నేర్చుకుంటున్నాను అనమాట. సో మనం నోన్నా సరే పాజిటివ్గా ఉండాలి. ఎంత మనకంటే ముందు వచ్చిన వాళ్ళకి సక్సెస్ వచ్చిందంటే మనకి కూడా సక్సెస్ వస్తుంది, మీటింగ్లో చెప్పడం వల్ల. అట్లాగే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉన్నాను. సో మనం గట్టిగా అనుకుంటే అవుతుంది, ఎందుకంటే పని చేస్తున్నాము. ఇప్పుడు కూడా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కావాల్సిన నాకు రిజల్టే.
సో దానికి నాకు అవ్వట్లేదు, అవ్వకపోతే ఎవరికైనా చిన్న ఫీలింగ్ వస్తుంది, కానీ నేను చేయడానికి అప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ అవ్వట్లేదు అని చెప్పి మన దగ్గర సబ్జెక్ట్ లేదనుకోండి, మన నెగిటివ్ థాట్తో అంటే మన బాధతో ఫీల్డ్కి వెళ్తే రాదు. కానీ నాకు దేవుడు ఏం చేస్తున్నారంటే నేను ఏదో సక్సెస్కి ఫిక్స్ అయిపోయాను. నా జీవితంకి పెద్ద రేంజ్ రావాలి, పెద్ద లెవెల్ రావాలి, మంచిగా సంపాదించాలంటే వెస్టీజ్ నాకు ఒకటే మార్గం ఉంది, ఓన్లీ వన్ అవకాశం, ఓన్లీ వన్ ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ప్రతి క్షణం కూడా నేను ఎక్కడ నేర్చుకోవాలి, నాకు దేవుడు అన్ని మీటింగ్ ట్రైనింగ్లు అన్నీ నేర్చుకుని వెళ్ళాం. సో మనము ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలని నేర్చుకున్నాం. తర్వాత ఎప్పుడు కూడా అనుకుంటే అవుతుంది, ఎందుకంటే అనుకుని కూర్చుంటే అవ్వదు కదా, అనుకుని పని చేయాలి. అట్లాగా 1 by 1 రావడం మొదలైంది. సో 1 by 1 రావడం మొదలైతే నేను ఎక్కడ కూడా డిస్కరేజ్ అవ్వాలి. ఏ ప్రాబ్లం వచ్చినా సరే దీనికి సొల్యూషన్ కాసి వెళ్తాను అంతే తప్ప ఇది అలాగెందుకు జరిగింది, ఇలాగెందుకు జరిగింది అని జరగవలసింది జరుగుతాయి. నేను అందులో ఏం చేయాలి, నా తలక పాత్ర ఏంటి, నేను ఏం చేస్తే ముందుకు వెళ్తాను. ఎందుకంటే నాకు నచ్చింది ఇది హెల్త్ కాన్సెప్ట్. హెల్త్ ఆరోగ్యం భాగ్యం అని చిన్నప్పటి నుంచి వింటున్నాం. అలాంటప్పుడు ఇది అవసరమే కదా, డబ్బులు సంపాదించడం అందరికీ అవసరం, అది కూడా అవసరమే కదా. అవసరం ఉన్న పనిలో ఉన్నా కూడా అవటం లేదంటే ఏదో ఒకటి ఉంటుంది, వాట్ నెక్స్ట్ ఉంటుంది, నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఇది ఏం చెప్తే వింటారు, ఆ సబ్జెక్ట్ కూడా అవసరం ఉంటుంది. ఇవన్నీ నేను ఇంప్రూవ్ చేస్తున్నాను, కానీ వాళ్ళు ఎందుకు ఉన్నారు దాని మీద నేను మైండ్ పెట్టట్లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇంత మంచిగా చెప్పినా వాళ్ళు అంటారు, మంచిది విండర్ అంటాడు, చదివితే తొందరగా వింటారు. ఇవన్నీ అనవసరం, పనికి రానివి. ఇవన్నీ మనకి పైకి మనం బయటికి వెళ్ళిపోతాం బిజినెస్ నుంచి. ఎవరు విన్నారో లేదా అది సమస్య కాదు, నేను ఏం చేస్తున్నాను, నేను ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలి, అది నాకు నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుని వచ్చాను. ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే నేను ఏం చేయాలి, నేను అలా చేయాలి అని దాని మీద ఫోకస్ చేశాను తప్ప ఎప్పుడు అలాగ ఉన్నాడు దాని మీద ఎప్పుడు నేను మైండ్ పెట్టలేదు. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరు కదా. ఇప్పుడు మన చెయ్యి 5 ఫింగర్ ఒకలాగా ఉందా, పోనీ 5 ఫింగర్ ఒకలాగా ఉంటే దేనికైనా పనికి వస్తుందా, లేదు కదా. చిన్నగా పెద్దగా ఉంది కాబట్టి ఏదైనా పట్టుకోవాలి చేయాలని గ్రిప్ వస్తుంది కదా, సేమ్ అంటే వస్తుందా. కానీ మనం చాలా మంది చూసాం, అప్పుడు మనతో వచ్చిన వాళ్ళు అసలు ఇది మనం చేయలేము, ఎవరు వినట్లేదు. కొంతమంది అయితే ఇది మామూలుగా ఎండిపోలేదండి, ఎన్నో కంపెనీ చేసాం, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు అంతా ఓపిక తిరుగుతున్నారు, ఇది అయ్యేది కాదని కూడా చెప్పిన కొంతమంది మనతో పాటు చేసినప్పుడు చాలా మంది చేయలేరు, బయటకు వెళ్ళిపోయారు. కానీ నేను ఫిక్స్ అయిపోయాను, నాకు ఇదే ఒకటి ఓన్లీ వన్ అవకాశం. ఎందుకంటే బిజినెస్ అంటేనే పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి లేని బిజినెస్ అంటే ఇంకేం కావాలండి. సో ఎప్పుడు కూడా ఇందులో ఉన్న మంచి దాన్ని నేను మైండ్లో పెట్టుకొని దాన్ని చెప్పిస్తూ నేను ఇంకేం చేస్తే డెవలప్ అవుతామని అనుకుంటే 1 by 1 జాయినింగ్ రావడం మొదలైంది. ఎప్పుడైతే జాయినింగ్ రావడం మొదలైంది, సో కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుతాయి. ఎంత పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా సక్సెస్ చిన్న సక్సెస్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. సో నేను ఏం చేసేవాళ్ళం అంటే చిన్న సక్సెస్ వచ్చినా నా లెవెల్ని కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచేవాళ్ళం. అట్లాగా పెంచుకుంటూ థర్డ్ మంత్లో నేను సిల్వర్ డైరెక్టర్గా 18,000 చెక్ తీసుకున్నాను. సో ఇలాగ నాకు నేను ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాను. సో మళ్ళీ 18,000 తర్వాత 20,000 వచ్చింది, 20,000 తర్వాత 25,000 వచ్చింది, తర్వాత 30,000కి రీచ్ అయ్యాం. ఆ 30,000తో 2 సంవత్సరం అంటే సబ్జెక్ట్ ఇంకా కావాలి, నాకు ఉన్నప్పుడు సబ్జెక్ట్ సరిపోలేదు కాబట్టి 30,000 ఇన్కమ్తో నేను 2 years వెళ్ళిపోయాను. అంటే దాన్ని ఇన్కమ్ని పెంచాలి అంటే బిజినెస్ని పెంచాలంటే ఆ సబ్జెక్ట్ నేను తీసుకురాపోయాము. 2 సంవత్సరాల తర్వాత ఒక మీటింగ్ వెళ్ళాము, గట్టిగా అనుకుంటే అవుతుంది, నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది, పాజిటివ్ థాట్స్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా చేయగలుగుతాం అంటే ఖచ్చితంగా అది ఆ రోజు నాకు ఇంకా జ్ఞానోదయం అయింది. సో ఇంకో నెక్స్ట్ 1 year చాలా 2 years ఏదైతే చేసాము చాలా ఎక్స్పీరియన్స్ వచ్చాయి. ఈ ఇన్కమ్లో ఉండిపోవడానికి ఏమేమి చేసాము, ఇంకేం చేస్తే పెరుగుతుంది అంటే ఈ 2 years 30,000 ఉన్నా కూడా నెక్స్ట్ 1 yearలో 1 lakh కొట్టేసి క్రౌన్ రేట్ అయింది. ఆల్రెడీ నాకు ఫస్ట్ 4 months అంటే 3rd year నేను సిల్వర్ అయ్యాను, ఆ 3rd month సిల్వర్ అయ్యాను, 4th month స్టార్ అయ్యాను, 5th 6th చేస్తే నాకు 7 months నుంచి కార్ ఫండ్ వస్తున్నాయి. కాబట్టి నేను 3 yearsలో నేను క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ అయ్యేసరికి నాకు కార్ ఫండ్ 3 lakhs ఉంది. సో ఎప్పుడైతే నేను 3rd yearలో హౌస్ ఫండ్, అంతకుముందు చిన్న హౌస్లో ఉండేవాళ్ళం, ఎప్పుడైతే 3rd month క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేశానో నాకు 4 నెలల నుంచి హౌస్ ఫండ్ రావడం మొదలైంది. అప్పుడు కార్ తీసుకోవడానికి సిద్ధమయ్యాం. ఫస్ట్ పార్కింగ్ ఉండాలి కదా, సో అలాగా పార్కింగ్ మనం రెడీ చేసుకున్నాము. అప్పుడు రౌండ్గా 3 yearsలో 1 lakh ఇన్కమ్ వచ్చింది. కాబట్టి 1 lakh ఇన్కమ్ వచ్చింది. సో అప్పుడు నేను ఇల్లు చూసుకున్నాను, ఇల్లు చూసుకుంటే కార్ పార్కింగ్, అపార్ట్మెంట్లో కార్ పార్కింగ్ ఉంటే అప్పుడు కార్ కొన్నాను. అప్పటికి నా కార్ ఫండ్ 3 lakhs ఉంది. సో హ్యాపీగా ఆ 3 lakhsని డౌన్ పేమెంట్ చేశాను, కార్ తీసుకున్నాను.
సో నాకు కారు ఈఎంఐ కట్టుకోవడానికి నాకు మంత్లీ కార్ ఫండ్ వస్తుంది రాదా, మంత్లీ కార్ ఫండ్, హౌస్ రెంట్ కట్టడానికి నాకు హౌస్ ఫండ్ వస్తుంది కదా. ఇలాగా ఉంది కాబట్టి నాకు ఎక్కడ కూడా అంటే ప్లాన్ గా ముందుకెళ్ళాను ఎక్కడ కాబట్టి నేను డిస్కరేజ్ అవ్వడానికి ఇబ్బంది పడిపోవడానికి నేను ఎక్కడ కూడా అది లేదు. సో ఎప్పుడైతే ₹1,00,000 వెళ్ళాము, కార్ తీసుకున్నాము, పెద్ద ఇల్లు తీసుకున్నాము, ఇంకా మైండ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అప్పుడు కరెక్ట్గా 3 years తర్వాత ఇంకొక మీటింగ్కి వెళ్ళాం నేను రాజు గారు. అసలు వైజాగ్ అంత పెద్ద టీం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 స్టేట్లోని పెద్ద బిజినెస్ స్టార్ట్ అయిందంటే వైజాగ్ నుంచి అయిందండి. ఆ రోజు కంపెనీ 2004లో స్టార్ట్ అయింది, మేము 2012లో వచ్చాం. ఈ 3 రాష్ట్రంలో ఎక్కువ బిజినెస్ ఇచ్చిన ఏరియా ఏదంటే వైజాగ్. ఎక్కడ ఇంత పెద్ద మిలేనియర్ అదే మైండ్ సెట్ ట్రైనింగ్ అని సిద్ధార్థ సార్ది సుబ్బయ్య సార్ అక్కడ అరేంజ్ చేస్తే మైసూర్లో, వైజాగ్ నుంచి చాలా మంది లీడర్స్ ఉన్నాడు. కానీ మేము ఇద్దరు వెళ్ళాం. ఎంతమంది వెళ్ళామండి? ఇద్దరు. ఆ మీటింగ్కి వెళ్తే అప్పుడు అర్థమైంది. అంటే ఆ మీటింగ్ వాళ్ళకి అర్థం ఏంటంటే మిలేనియర్ అవ్వాలి అంటే మైండ్ని మిలేనియర్ లాగా తయారు చేయాలి. అందరు పని చేస్తారు కదా, అందరు కష్టపడతారు కదా, కష్టపడితే అంత సంపాదించుకోలేము. మనము మైండ్ని కూడా రెడీ చేయాలి. అంటే ఒక ఎక్కువ సంపాదించే వ్యక్తి ఎలాగ ఆలోచిస్తారు, ఏం మాట్లాడతారు అని అక్కడ నేర్చుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది. చాలా చాలా జ్ఞానోదయం అయింది. ఫస్ట్ 1 yearకి నాకు 3 years పడితే మైసూర్లో సిద్ధార్థ సార్ ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత నా మైండ్ సెట్ని ఒక మిలేనియర్ లాగా తయారు చేసి పని చేయడం మొదలెడితే, అలాగా టీంతో మాట్లాడటం మొదలెడితే, అలాగా లీడర్షిప్ని తయారు చేయడం మొదలెడితే నెక్స్ట్ 3 years అంటే 6 yearకి నేను 6 lakhs ఇన్కమ్కి వెళ్ళాను. 6 lakhs ఇస్తుంది. ఫస్ట్ 3 years 1 lakh, నెక్స్ట్ 3 yearsకి 5 lakhs ప్లస్ అయింది. అంటే 6 lakhs ఇన్కమ్కి వెళ్ళాను. అర్థమైందా? అంటే మన బట్టి ఉంటుంది కంపెనీ సక్సెస్. ప్రొడక్ట్ బాగుంది, ప్రొడక్ట్ రిజల్ట్గా ఉంది, ప్లాన్ సూపర్గా ఉంది. సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? మనము సక్సెస్కి తగ్గట్టుగా తయారవ్వాలి. సో 6 yearsలో 6 lakhs తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు నాకు 12 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఇన్కమ్ కూడా 12 లక్షలు తీసుకుంటున్నాం ప్రతి నెల. అంటే నాకు అవుతుంది అంటే మీ అందరికి అవుతుంది. సో ఎప్పుడు ఏం చెప్పినా మనం పట్టించుకోకూడదు. నాకు సక్సెస్ వస్తుంది అని సక్సెస్ చేయాలి. ఇప్పుడు నాకు టీము ఒకప్పుడు ఒక్కొక్క టీంని జాయిన్ చేయడానికి సంవత్సరం తిరిగి కూడా జాయిన్ చేసి లీడర్స్ ఇప్పుడు ఉన్నారు. 1 year ఫాలోఅప్ చేసి కూడా జాయిన్ చేస్తాం. సో ఒక్కొక్క ఐడియాకి ఫస్ట్లో ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఈరోజు మన టీమ్ సైజ్ ఎంత ఉందంటే 6 lakhs టీమ్ సైజ్ ఉందండి. అండ్ నేను ఒక ఐడి కూడా వేయను. 6 లైన్లో నాకు లీడర్స్ ఉన్నారు. జస్ట్ లీడర్స్ని ఫాలో చేస్తుంటాను, వాళ్ళకి మీటింగ్ ట్రైనింగ్ కావాలంటే ఇస్తుంటాను. డైలీ నాకు 300 to 400 ఐడీస్ పడుతుంది. ఒక రోజులో 400 ఐడి పడుతుంది. అంటే ఎలా పడుతుంది? టీమ్ బిల్డింగ్ మనం చేసాం, టీమ్ బిల్డింగ్ చేస్తున్నాము. ఇంకా మన కోర్ లీడర్ అనుకున్న ఇంకా ఉన్న అందరికీ టీం పెంచండి, టీం ఎలా పెంచాలా అవే మనం నేర్చుకుంటున్నాం. నా అప్లైన్ దగ్గర నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకొని ముందుకెళ్తున్నాము. సో ఈ బిజినెస్లో మనం ఏం చేయాలి? రాణించాలంటే టీమ్ బిల్డింగ్ చేయాలి. ఏం చేయాలి? మల్లట్టుల్ని తయారు చేసుకోవాలి. అర్థమైందా? అంటే మల్లట్టు మీన్స్ బాగా పనిచేసే వాళ్ళని, బాగా సక్సెస్ ఆకలి ఉన్న వాళ్ళని, లైఫ్లో ఏదైతే సాధిస్తామని అన్న వాళ్ళని మనం తయారు చేయగలిగినప్పుడే మనం సక్సెస్ అవుతాం. అర్థమవుతుందా? సో మనకి పెద్ద టీం అంతా అందరు సక్సెస్ అయిపోతారని కాదు, కానీ అందరు ప్రొడక్ట్ కొంటాడు. మన బిజినెస్లో మనకి బ్యూటీ ఏంటంటే అందరూ ప్రొడక్ట్ కొంటాడు. ఎస్ ఆర్ నో? అందరు కొంటారు లేదా? అందరు కావాలి. కానీ అందరితో ప్రొడక్ట్ కొనిపిస్తూ, అదే ఇప్పుడు సిఎన్సీ నడుస్తుంది, ఈ రోజు నుంచి సిఎన్సీ నడుస్తాయి. ఉన్న టీం అందరితో మీరు కొనిపించారనుకోండి, ఒక టర్న్ ఓవర్ వచ్చేస్తుందా లేదా? మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది లేదు? ఇన్కమ్ వచ్చిన టర్న్ ఓవర్ వచ్చేస్తుంది. ఈ 14 వరకు మనం అందరూ కొనండి, సిఎన్సీ చేయండి, సిఎన్సీ బెనిఫిట్ చెప్పండి అని చేస్తూ నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు లీడర్షిప్ చేయగలుగుతారు, ఎవరికి సక్సెస్ అవ్వాలని ఆకలి ఉంది, ఎవరికి లక్ష్యం సంపాదించాలని ఆకలి ఉంది, ఆకలిని మనం ఏం చేయాలి? తయారు చేయాలన్నమాట. మీటింగ్స్, ట్రైనింగ్స్, ఇంకా పెద్ద మీటింగ్ జరుగుతాయి, ఇంకా పెద్ద ట్రైనింగ్స్ జరుగుతాయి. అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. అర్థమవుతుంది కదా? అక్కడ తీసుకెళ్ళి మనం కూర్చోబెట్టాలి. అంటే టీమ్ బిల్డింగ్ చేయాలి. ఒకరు కొనేవాళ్ళు ఉంటారు, ఒకరు 1000 PV చేసేవాళ్ళు ఉంటారు, ఒకరు 20,000 PV చేసేవాళ్ళు, 1,00,000 PV చేసేవాళ్ళు ఉంటారు. ఇట్లాగా టీమ్ బిల్డింగ్ని మనం చేయాలి. అంటే ప్రతి క్షణము నాకు ఎంతవరకు అర్థమైందంటే ప్రతి క్షణం మనం నేర్చుకొని ముందుకెళ్ళాలి అనమాట. ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఏదైతే మనకు రాదు నేర్చుకుంటూ వస్తుంది కదా. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాము అంటే బెస్ట్లో సక్సెస్ నేను అలాగైనా చెప్తున్నాను, మీరు అలాగవుతారు కూడా నేను చెప్పగలుగుతాను, మీరు అడిగితే కూడా చెప్పగలుగుతాం. సో ఎక్కడ నేర్చుకోమంటున్నాము అంటే మీకు ఏం తెలియదని కాదు,
మీరు అందరు మేధావులు, అవుట్ ఆఫ్ వెస్టీజ్ మీరు హీరో. కానీ వెస్టీజ్ లో మీరు హీరో అవ్వాలంటే ఏం చేయాలి? నేర్చుకోవాలి. వెస్టీజ్ లో మీరు హీరో అవ్వాలంటే ఏం చేయాలి? నేర్చుకోవాలి ఫ్రెండ్స్. సో బిఫోర్ దట్ నేను 2 వీలర్స్ ఆ 2 వీలర్స్ కూడా ఏమైనా దూరం వెళ్ళాలి అంటే బైక్లో వెళ్తే ఎక్కువ పెట్రోల్ ఖర్చు అయిపోతాయి అంటే అప్పటికి పెట్రోల్ రేట్ కూడా తక్కువే, అయినా ఖర్చు అయిపోతుంటే బస్సులు వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట. కానీ ఈరోజు వెస్టీజ్ ద్వారా, వెస్టీజ్ కార్ ఫండ్ ద్వారా ఫస్ట్ కార్ 12 లక్షలు పెట్టి బ్రిజా కొనుక్కున్నాను. అండ్ సెకండ్ కార్ లగ్జరీ కార్ 70 లక్షలు పెట్టి మర్సిడీస్ బెంజ్ కొనుక్కున్నాను. హ్యాపీగా మనము కార్లో తిరుగుతున్నాం. అంటే ఎలాగా అంటే వెస్టీజ్ వల్ల. వెస్టీజ్లో మనం ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాము, కొనేవాళ్ళు ఆడుగురిని తయారు చేస్తున్నాం అండ్ వాళ్ళని టీమ్ లీడర్గా తయారు చేయాలన్నమాట. టీమ్ లీడర్గా మనం తయారు చేయాలి. అప్పుడు మీ అందరికీ కూడా సక్సెస్ వస్తుందండి. ఓకేనా? సో ఈ బిజినెస్ చాలా